కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినా లేకుంటే రేవంత్ రెడ్డి గారు మొన్న సిద్దిపేట ఆ యొక్క నరమెట్ట సభలో మాట్లాడిన మాట పరంగా చూసుకుంటే హరీష్ రావుని ఓడగొట్టండి, అక్కడ కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకొని ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి, ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాదనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు రాలే, ఆయన ప్రజల కోసం రాలే, ప్రజల కోసం వచ్చే సిద్దిపేట ప్రజల కోసం డెవలప్మెంట్ కార్యక్రమాలు లేకుండా నిధులు ఇచ్చే కార్యక్రమాల్లో ఏది కూడా చేయలే. ఏమంటుండు, నేను సిద్దిపేట నియోజకవర్గానికి ఫుల్లుగా నిధులు ఇచ్చిన, ఈసారి మీరే కాంగ్రెస్కి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు కవిత గారు ఏమంటారు, నేను హరీష్ రావుకి అగెనిస్ట్గా పోటీ చేస్తున్నా, జాగృతి పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నా, ఆ పార్టీ నుంచి ఒక ఆడబిడ్డగా కదులుతా ఉన్నా, నన్ను సిద్దిపేట ప్రజలు ఆశీర్వదించాలనుకుంటూ ఆవిడ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు ఎట్లా సమాధానం ఇచ్చారంటే, ఎట్లాంటి తీర్పులు ఇచ్చారంటే, కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ పాలసీలో దొరికిన ఒక మహిళగా, పేరు గుర్తింపు పొందిన మహిళగా ఈరోజు వారి యొక్క వ్యవహారాన్ని అంతా తేటతెల్లం చేసేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి తెలిసిందే, ఆయన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి సిద్ధంగా కూర్చున్న మనిషే. ఇప్పుడు సిద్దిపేట ప్రజలు ఏం చేశారు, రేవంత్ రెడ్డి యొక్క సభ పెడితే, నర్మేట సభలు పెడితే ఆ సభలో సిద్దిపేట ప్రజలు ఎవరు రాలా. ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో చుట్టుపక్కల కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం నుంచి 1500 మందిని 100 మందిని తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారట, 1000 రూపాయలు ఇచ్చినా కూడా మేము రామని చెప్పారట. ఆయన మాట్లాడింది ఏమున్నది, ఒక కేసీఆర్ తిట్టుడు తప్ప ఏమున్నదంటే నిజంగానే అట్లాంటి ఏం మాట్లాడలేదు, మొత్తం రైతుల గురించే మాట్లాడుతాడు, మొత్తం పగల కొడతాడు, సాగదీస్తాడని ఆడ ప్రజలందరూ మోహరించారు. అక్కడ అందరూ కూర్చున్నారు కుర్చీలలో. రేవంత్ రెడ్డి ఎక్కడ హరీష్ రావు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడో కథం జనాలు కూడా ఇక ఈ ఏతుల మాటలు మేము వినలేము, ఇక్కడ కూర్చొనేదండగా అనుకుంటూ ఆ నుంచి లేచేసి మరి వెళ్ళిపోయిన యొక్క విజువల్ని కూడా మీకు చూపించాను. అలా వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మహానుభావులు అంటే, ఆయన నేను మంత్రి పదవి ఇస్తాను, ఆయన నాన్ స్టాప్గా 6 సార్లు 1,20,000 మెజారిటీ, 1,50,000 మెజారిటీ, 1,80,000 మెజారిటీ, 1,70,000 మెజారిటీ, 1,30,000 మెజారిటీ తోటి రికార్డు బద్దలు కొట్టి సిద్దిపేట గడ్డ మీద తన జెండాని పాతి ఈరోజు తనదైన వంతులో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అనే పేరుని ఒక బ్రాండ్ హబ్గా మార్చిండు. అక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ కూడా చూడండి, చదువుకునే విద్యార్థులకు ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్ని మించిన ఆ యొక్క జెడ్పీహెచ్ఎస్ని చూస్తే మీరు పరేషాన్ అవుతారు, ఆ రోడ్ల వ్యవస్థను చూస్తే మీరు పరేషాన్ అవుతారు, అక్కడ యొక్క ప్రజలకు జీవనోపాధి కార్యకలాపాలు చూస్తే మీరు పరేషాన్ అవుతారు. అక్కడ ఆ గడ్డ మీద రేవంత్ రెడ్డి పోతే రేవంత్ రెడ్డిని చెప్పులతో తరమడానికి ఇక్కడ సిద్దిపేట జనం సిద్ధమైతే రేవంత్ రెడ్డి గారు పోలీస్ బలగాలతో పెట్టి వాళ్ళని వెనక తీసే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, టార్గెట్ హరీష్ రావు, ఫస్ట్ కల్వకుంట్ల కవిత ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ contesting from the Siddipet. Now Revanth Reddy says if Congress win, there the MLA will be made a minister. ఇక మేడం గారు ఏమన్నారు, నేను ఇక్కడ నుంచే కాంటెస్ట్ చేస్తా, నేను ఇక్కడ నుంచే పోటీ చేస్తా, హరీష్ రావుని ఓడించడమే నా లక్ష్యం అనుకుంటూ ఆవిడ గారు మాట్లాడారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, లేదు మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, నేను మంత్రి పదవి ఇయ్యాలి అనుకుంటూ ఆయన మాట్లాడుతుంటాడు. అయితే రేవంత్ రెడ్డి వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూశారు, ఓటేస్తేనే మీకు పథకాలు అందుతాయి అనుకుంటా ఈ యొక్క బ్లాక్ మెయిల్ రాజకీయాలు మీరు అందరూ చూస్తుంటారు. అక్కడ ప్రజెంట్ సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ స్టిల్ ఆయన గవర్నమెంట్ లేకపోయినా కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కానీ లేకుంటే ప్రజలకు ఆర్థికంగా కానీ లేకుంటే ఉపాధి పరంగా కానీ ఇంకో విషయంలో కానీ వాళ్ళని చేసుకుంటూ వెళ్ళిపోతున్న ఏకైక నాయకుడు హరీష్ రావు గారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటే అక్కడ హరీష్ రావు గారి కోసం ప్రాణం ఇచ్చే మనుషులు ఉన్నారు. వాళ్ళు పార్టీకి అతీతంగా కాదు, పార్టీకి మీరు చూడండి, పార్టీకి సంబంధం లేకుండా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కార్యకర్త అయినా కూడా ఆయన కూడా డైరెక్ట్ హరీష్ రావు గారికి కావాలనుకుంటూ చాలామంది ఫిదా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లెక్కలు చూసుకుంటే వీళ్ళిద్దరు ఏకమైన అక్కడ నరేంద్ర మోడీ కూడా వచ్చిన, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, జనసేన పార్టీ వచ్చిన సింగిల్గా అయితే ఉదరం వన్ సైడ్గా ఉండి ఆట ఆడిపించేస్తాడు. అసెంబ్లీలోనే తట్టుకోలేని స్థాయిల మీది మీరు పోయి సిద్దిపేటలో ఆయన గడ్డ మీద అడుగు పెడితే మొత్తం దడదడేయిగా హరీష్ రావు చుట్టుడికి ఎవరు కూడా ఉండడు. ఆయన ఒక చిట్టా చాలా వరకు సైలెంట్గా ఉన్నాడు. హరీష్ రావు అనే వ్యక్తి ఇప్పటికి చాలా సైలెంట్ ఉన్నాడు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ తీసుకుంటే మాత్రము సీఎం రేవంత్ రెడ్డి కూడా తన కుర్చీలో కూర్చోలేడు, ఎవరు కూడా తనకు సాటిగా రాలేరు. బికాజ్ ఆఫ్ ఆయన ఎంతో చెరువులకు పూడికలు దించి ఆ చెరువుల్లో జలకళను సృష్టించిన ఏకైక నాయకుడు ఆయనే.
కేసీఆర్ యొక్క అడుగు జాడల్లో కేసీఆర్ గారు చూపించిన దిశ వైపు నడిపించి రాష్ట్ర అభివృద్ధి కార్యకలాపాల వైపు ఆయన అడుగుపెట్టిన నాయకుడు. అట్లాంటి తన సిద్దిపేట నియోజకవర్గం పోయి మేం గెలుస్తాం, మేం పోటీ చేస్తామంటే పగటి కలగంటున్నారు. వీరిద్దరు కలిసి పగటి కలగంటున్నారు. అది కాని పని. ఈరోజు జనం ఒకటే అంటా ఉన్నారు, ఈసారి 2 లక్షల మెజారిటీని మించి ఈరోజు సిద్దిపేటలో గెలిపిస్తాం హరీష్ రావు అనుకుంటూ ప్రజలు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. దెబ్బకు బొమ్మ పడేసరికి రేవంత్ రెడ్డి ఆడ నుంచి ఊష్పటాక్. ఇక కల్వకుంట్ల కవిత గారు ఇక దిక్కే పోవడం మానేసిర్రు. ఈ తీరుగా ఉంది. హరీష్ రావుని గెలకడం అంటే ఈరోజు ఆశామాషి ముచ్చట కాదు. వాళ్ళందరూ ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళు, కేసీఆర్ చెప్పిన బాటలో నడిచేటోళ్ళు. ఈరోజు కేసీఆర్ గారు కూడా ఇదే విషయంలో సైలెంట్ ఉన్నారు. ఒక టైం చూసి రేవంత్ రెడ్డికి కానీ కల్వకుంట్ల కవితకు కానీ గట్టి దెబ్బే కొట్టే అవకాశం కూడా ఉంది.